ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నేను వచ్చేసి గోధుమ గారెలు చేస్తున్నాను అండి. నేను చూడండి, ఫస్ట్ అయితే సోప్ ఇంత తీసుకున్నాండి. లీటర్ దగ్గర సోప్ అయితే ఇంత వెంత తీసుకున్నాండి. దానిలోకి వచ్చేసి ముందు ఇంత వెంత తీసుకొని ఆల్రెడీ నేను మిర్చి పట్టి పెట్టాను. చూడండి, ఇద్దరు మిర్చి పట్టినాను. నేనేమంటే ఎంత వేస్తున్నాను ఏం కథ అని మళ్ళీ నేను ప్లేట్లు వేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి తర్వాత వచ్చేసి బెల్లం కూడా ఇక్కడ నేను మెత్తగా దంచి పెట్టానండి. చూడండి, ఒక కవర్లో బెల్లం కూడా నేను ఎలా చేస్తాను గోధుమ పిండి గారెలు అనేది చూపిస్తాను. నేను ఆల్రెడీ అయితే 10:30 గోధుమలు తీసినాండి. దానిలో ఒక సిట్టి బియ్యం కూడా వేసినాను. వేసి పట్టించుకొచ్చినాండి, జున్ను మట్టుకు పట్టించుకొచ్చినాను. దానికి బెల్లం వచ్చేసి 1.5 వేసుకుంటున్నాను. నేను చూపిస్తానండి. నేను గోధుమ జున్ను పట్టించుకొచ్చిన పిండి కూడా చూపిస్తాను. చూడండి, లాస్ట్ వరకు చూడండి. వీడియో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. మేము గోధుమ గారెలు ఎట్లా చేసుకుంటాము ఏం కథ చెప్తాను. దసరాకి గ్యాస్ వెలిగించి వేసుకున్నాను. నేను ఇంకా తినేసేద్దాం. ఒకసారి పెట్టేశానండి. నేను పోయినా అంతేసేద్దాం. బెల్లం అలా కరెక్ట్ కొలత అండి. తీపు బాగా సరిపోతుంది. మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి. చూడండి, బెల్లం వల్ల ఇట్లా వేసుకున్నాయి కదా. తర్వాత వచ్చేసి నేను ఈ చెమ్ముతో కొలత అండి. పడికి ఒక చెమ్ము నీళ్ళండి. ఇవి నేను 10:30 వేసిన కాబట్టి చెంబులో సగం పోసుకుంటాను. ఇది చూడండి, చెంబులో సగం పోసుకుంటాను. నీళ్ళు వచ్చేసి అంతే అండి. బాగా బెల్లం వల్ల కరిగిపోవాలా. బాగుంటాయండి గోధుమ గారెలు. అసలు నేతిలో కాల్చుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి. నేను గారెలు కూడా కాల్చేటప్పుడు అదంతా వీడియో చూపిస్తానండి మీకు. ఇంకా మాకు నోములు కాదండి, మేము గారెలు చేసుకుంటున్నాము. ఈ కార్తీక నెలల్లో తింటే బాగా టేస్ట్ బాగుంటుంది. తర్వాత వచ్చేసి నేను సోప్ పట్టి పెట్టాను కదండి. సోప్ కూడా దీంట్లోనే వేసేస్తున్నాను. ఎందుకంటే బాగా ఉడుకుతుంది. ఇంకా స్మెల్ అయితే బాగుంటుందండి సోప్ వచ్చేసి. నేను సోప్ కూడా వేసేసినాను. కొట్టుతాం నీళ్ళకు. చండి మొత్తం ఇట్లా కలుపుకోవాలా. ఈ బెల్లం వల్ల కరిగిపోవాలండి. ఇంకా పాకం అంటూ ఏం లేదండి. బెల్లం వల్ల బాగా కరిగిపోవాలా అంతే. ఇంకా బాగా కొంచెం ఉడకని అలా అంతే. దీనికి ఏం పాకం ఏం అవసరం లేదు. సింపుల్ చేసుకొని తినొచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినొచ్చు. బాగుంటుంది గారెలు వచ్చేసి. ఇంకా బియ్యంతో చేస్తానండి అట్రాసలు. అవి నాకైతే రావు అట్రాసలు చేసేది. మా అమ్మ అయితే బాగా చేస్తానండి. మీకు చాలా చూపిస్తున్నాను మన వీడియోలో. చూడని వాళ్ళు ఉంటే పోయి చూడండి. బెల్లం వల్ల బాగా కరిగిపోయింది. కుత్త ఉడుకుతుంది. ఎసురు వచ్చేసి ఇది ఇంకా సోప్ వేసిన కాబట్టి సోప్ వాసనల్లా బాగా ఉడకాలండి. బాగా సోప్ అలా చూడండి ఎట్లా ఉడుకుతుందో. చూడండి ఎట్లా ఉడుకుతుందో. ఇట్లా బాగా ఉడకాలండి బాగా. ఎందుకంటే సోప్ వేసినాం కాబట్టి దాన్ని అంతా ఉడికితే స్మెల్ అలా బాగా పట్టుకుంటుంది. అందుకే ఇంకా పాకం ఏం అవసరం లేదండి. ఇంకా ఇట్లనే ఇంక అంతే. సులభం అండి. ఎప్పుడైనా మనం చేసుకొని తినొచ్చు గోధుమ గారెలు. ఏమంటే బాగా కొంచెం బాగా ఉడకబెట్టుకోవాలండి అంతే. ఇంకా ఇదల్లా మళ్ళీ ఉడికినాక మనం వడవోసుకోవాలి. చూడండి అంత బెల్లంలో అంత సిదుగు లెక్క అంటారు కదండి కొంచెం. చూడండి, ఇది బాగా ఉడుకుతుంది కదా. ఇది బాగా ఉడికినాక మనం మళ్ళీ వడవోసుకోవాలా. వడవోసుకుంటే ఎందుకంటే దానిలో డస్ట్ అలా ఉంటుంది కాబట్టి ఇంకా మనం వడవోసుకొని ఇంకా పిండి కలుపుకోవాలా. ఇది ఒక 15 నిమిషాలు బాగా ఉడకనియాలండి. ఉడుకుతూనే బాగుంటుంది. పాకం ఏం అవసరం లేదు. ఏం సోర్నాక ఎన్నిసార్లు చెప్తున్నావు అనుకున్నారా? చెప్తున్నా అండి. తెలియదు కదా, తెలియని బాగా తెలుసుకుంటారు. కానీ మేమైతే నోములకైతే ఈ గారెలే అండి చేసుకునేది. మేమైతే నోములకైతే గోధుమ గారెలే చేసుకుంటామండి. మా అమ్మ వాళ్ళైతే బియ్యం అత్తరాసలు ఉంటాయి కదండి. మీకు ఇంత ముందుకు మన వీడియోలో చూపిస్తాం కదా, అవి మా అమ్మ వాళ్ళు చేస్తున్నారు. మా అమ్మ వాళ్ళు కూడా నోములు ఉన్నాయండి. వాళ్ళు 3వ వారం నోముకుంటారు. మేమైతే ఇంక 2వ వారమే నోముకున్నాము. చూడండి, నోముల దారం కూడా చూడండి దగ్గర చూపించండి. నోముకున్నాము. ఈ వీడియో కూడా మీకు పెట్టేస్తాను. ఈ వీడియో వచ్చేగల ఆ వీడియో వచ్చేసి ఉంటుంది మీకు. మేము గుళ్ళో నోముకున్నాము. అందుకని ఇంకా మేమైతే ఇంకా గోధుమ గారెలే చేసుకుంటామండి. మా అత్త ఇళ్ళ పద్ధతి ఇట్లా ఉంది కాబట్టి మేము ఇట్లనే చేసుకుంటాము.
ఇంకా అంతే అండి. చూడండి ఇలా ఉడికినాక మనం ఇంకా గ్యాస్ బంద్ చేసుకోవచ్చు అండి. ఇట్లా కొత్త ఉడికినాక చూడండి స్మెల్ అయితే భలే స్మెల్ వస్తుంది అసలు. చూడండి ఇట్లా బాగా ఉడకనియాలండి. బాగా గ్యాస్ బంద్ చేస్తున్నాం అండి. ఇంక అంతే, ఇంకా సింపుల్ అండి చేసుకోవచ్చు మనం గోధుమ గారెలు వచ్చేసి. ఇది మొత్తం ఇలా కాగినాక మనం ఇట్లా బట్ట కట్టుకొని వడవసుకోవాలండి. ఎందుకంటే డస్ట్ అంతా ఉంటుంది కదా, అందుకని ఇంకా ఇట్లా చిన్న వడవసుకోవాల. నన్ను ఎందుకు కొట్టు, ఇది ఎంత కనిపించేట్టు ఫుల్ తమిళ ఫోటో కొట్టు. ఇంట్లో ఉడవాయాలండి. అంత మొత్తం చూడండి ఎంత గలీజ్ ఉందో, అంత ఉసికింది దీనిలో. ఇదల్లా ఇంకా దిగుతుందండి, ఇంకా సోప్ వేసినాం కాబట్టి. దూరం చూడండి ఇదంతా ఇట్లా వడవస్తున్నాం కదా, ఇంకా కొంచెం తీసి పెట్టుకుందామండి దీనిలో. ఎందుకంటే ఒకవేళ ఎక్కువైనా అందుకు ఇంకా బెల్లం పాకం ఒక చూసి నిదానంగా కలుపుకోవచ్చు. అందుకనే కొంచెం పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇది వచ్చినండి నేను గోధుమ పిండి ఇట్లా పట్టించుకొచ్చుకున్నాను. 10:30 ఉంది. ఇది గోధుమ పిండి కొంచెం ఒక చిట్టి వేడి బియ్యం వేసినాను. ఇట్లా కొంచెం దీనిలో వేసుకొని కలుపుకోవాలండి. ఇట్లా పట్టుకొని ఒకరు పిండి వచ్చంటే ఒకరు కలుపుతూనే ఉండాలా. చూడండి ఇట్లా కలుపుతూనే ఉండాలా. ఉంట లేకుండా మనం గోధుమ పిండి కలుపుతాం కానీ అట్లా కలుపుతూనే ఉండాలా. తర్వాత వచ్చేసి మళ్ళీ కొంచెం ఇట్లా జాంకులు వేసుకుంటా కలుపుకుంటా ఉండాలా. అయితే ఇట్లా కలుపుతుంటే చేయి భలే నొప్పేస్తుంది అసలు. అందుకే ఒకరు వేసంటే ఒకరు కలుపుతూనే ఉండాలా. ఇంకా దీంట్లో వేసురు ఇంకా కొంచెం ఉంది కదండి, ఇంకా మళ్ళీ వేసుకొని ఇది కొంచెం కలుపుకుంటుండాలి అంతే. ఇంకా చిన్నగా కలుపుకోవాలండి. ఇంకా లేకపోతే అంతా మళ్ళా చిత్త ఇది బాగా కాలింది కాబట్టి బెల్లం పాకం బెల్లం నా చేత కాలేదని మా ఆయన కలుపుతున్నాడు. చూడండి కలుపుతూనే ఉన్నాడు. నా చేత కాలేని ఇంకా పిండి గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంకా చూడు మా ఆయన మొత్తం ఇలా కలుపుకోవాలా. చూడండి అంతా బాగా నీట్గా కలిపినాము. చూడండి ఇట్లా కలుపుకోవాలా. ఇంకా రేపు పొద్దున ఇంకా మస రోజు పొద్దున మనం ఇంకా గారెలు వేసుకుని పనికి వస్తుంది. చూడండి ఇంత బాగా కలుపుకోవాలా. స్మెల్ అయితే భలే వస్తుందండి సోప్ వేసినాం కాబట్టి. అంతా మొత్తం ఇలా కలిపి పెట్టినండి. ఇంకా మస రోజు మనం గారెలు కాల్చుకోవచ్చండి.
రాత్రి బాగా మగ్గుతుంది. ఒకటి తన్నెలకు దీనిలో వీడియోలో నేను చెప్పాలా నీకు. దూరం పోయి కొట్టు. చూడండి ఇట్లా తయారైపోయింది గారెల పిండి. అంతే అండి, సింపుల్ చేసుకోవచ్చు అండి. దూరం బా. ఇట్లా సింపుల్ చేసుకోవచ్చు అండి. మనకి ఎప్పుడు కానీ అప్పుడు చేసుకొని తినొచ్చు. ఇంకా కార్తీక కళలు అయితే చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ కార్తీక కళలు ఇంకా గారెలు కానీ అత్రాసులు కానీ చేసుకుంటారు. మిగతా టైంలో కూడా మనం గోధుమ గారెలు చేసుకొని తినొచ్చండి. కానీ నేతిలో కాల్చుకొని తింటే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా అంతే అండి. మీకు నేను మళ్ళీ కాల్చి మళ్ళీ ఒక చూపిస్తాను మసలు రోజు వచ్చేసి. ఇంకా అంతే అండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ పెడితే మనం అందరికీ బాయ్.